హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఐపీఎల్ సీజన్ 17-2024 అయితే ముగిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కేకేఆర్ టీమ్. హైదరాబాద్పై చాలా వరకు డామినేషన్ అయితే కనిపించింది. సో చాలామంది ఐపీఎల్ ఫైనల్లోకి హైదరాబాద్ వస్తుందని చెప్పారు. సో అదే జరిగింది. కాకపోతే రన్నర్అప్గా నిలవాల్సి వచ్చింది. సో ఎన్నో రికార్డ్స్ని కొల్లగొట్టిన హైదరాబాద్ చాలా డేంజరస్గా కనిపించింది ప్లే ఆఫ్స్ వరకు. కానీ ఫైనల్లో మాత్రం చాలా వరకు తేలిపోయిందని చెప్పుకోవచ్చు. అపోజిషన్ అన్ని టీమ్స్ని ప్రెషర్లో పెట్టి సన్ రైజర్స్ తడాకా అంటే ఏంటి అని నిరూపించిన సన్ రైజర్స్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసిందని చెప్పుకోవచ్చు. 277 ఎక్కడ, 287 ఎక్కడ, 266 ఎక్కడ, ప్రతి మ్యాచెస్లో 200 పైగా స్కోర్ చేసింది. కానీ కొన్ని మ్యాచెస్ చేజింగ్లో తేలిపోయినా కానీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో చేజింగ్లో కూడా ఘన విజయాన్ని సాధించింది. ఫైనల్లోకి అడుగుపెట్టింది, ఫైనల్లో చేతులెత్తేసింది. సో టాస్ అనేది ఎస్ఆర్హెచ్కి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. సో కేకేఆర్ 3 టైటిల్స్ అయితే కైవసం చేసుకుంది. 2012, 2014, 2024 సీజన్ 17. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఐపీఎల్ అయితే ముగిసింది కాబట్టి ఈరోజు మిగతా బ్యాచ్ ఏదైతే ఉందో విరాట్ కోహ్లీతో సహా ప్రతి ఒక్కరూ యూఎస్ఏకి వెళ్ళిపోతున్నారు T20 వరల్డ్ కప్కి, కప్పు వేటకు. సో కండిషన్స్కి అలవాటు పడి అక్కడున్న పిచ్చెస్కి కూడా అలవాటు పడి ప్రాక్టీస్ సెషన్స్ చేసి మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టాలని అయితే ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ప్యాట్ కమిన్స్. సో అందుకు తగ్గ స్టార్ట్ అయితే అసలు రాలేదు. సో ఇనీషియల్గా అభిషేక్ శర్మ 2 runs వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే ట్రావిస్ హెడ్ కూడా మరొకసారి తన గోల్డెన్ డక్స్ పరంపర కొనసాగింది. ప్లే ఆఫ్స్లో ప్రతి ఒక్క మ్యాచ్లో తను అంటే క్వాలిఫైడ్ టు మ్యాచ్ మినహాయిస్తే ఇది వరుసగా 4వ డక్అవుట్ అని చెప్పుకోవచ్చు. గోల్డెన్ డక్స్లో ఫైనల్లో చేతులు ఎత్తేసాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి రాహుల్ త్రిపాఠి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. సో క్రమంగా వికెట్స్ పడుతున్నాయి కానీ మార్క్రమ్ కొంత పేషెన్సీ అయితే కనబరిచాడు. కానీ ఆ పేషెన్సీ ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు. నితీష్ రెడ్డి 13 runs వేయగా క్లాసన్ 16 runs. అయితే క్లాసన్ మరియు మార్క్రమ్ కాస్త కుదురుకుంటున్న నేపథ్యంలో వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ని అయితే విడగొట్టే ప్రయత్నం అయితే చేశారు. సో అంతగా పార్ట్నర్షిప్ అయితే బలపడలేదని చెప్పుకోవచ్చు. కానీ 98 for the loss of 8 wickets ఉన్న టైంలో మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. జయదేవ్ ఉన్నత్కర్ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు కలిసి 23 runs పార్ట్నర్షిప్. ఇదే పార్ట్నర్షిప్ రెస్పెక్టబుల్ స్కోర్కి కారణమైంది. రెస్పెక్టబుల్ స్కోర్ అని చెప్పుకోవడానికి ఫైటింగ్ స్కోర్ అయితే కాదు. ఎందుకంటే పవర్ ప్లేలోనే చాలా వరకు రన్స్ అయితే లీక్ అవుతూ ఉంటాయి. కానీ అదే నిరూపితం కూడా అయ్యింది. కాస్త త్వరగానే మ్యాచ్ కూడా ఫినిష్ అయింది. సో 18.3 ఓవర్స్లోనే 113 runsకి ఆల్అవుట్ అయితే అవ్వక తప్పలేదు. ఆండ్రూ రసెల్ 3 wickets తీసుకోగా మిచెల్ స్టార్క్ తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే కొనసాగింది. మిచెల్ స్టార్క్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్కి ముందు
ఎందుకురా బాబు ఈయనకి 24 crores పెట్టి ఏం లాభము అన్న నోర్లను అన్నిటికీ మూతలు పడేలా చేశాడు. ఎందుకంటే తన యొక్క పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉండింది. ప్లే ఆఫ్స్లో కానీ ప్లే ఆఫ్స్కి ముందు కొన్ని మ్యాచెస్ ఉంటాయి కదా, ఒకటి మ్యాచెస్ లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచెస్లో కొంచెం ఫామ్ అయితే రాబట్టడం జరిగింది. ముఖ్యంగా ముంబైతో జరిగినటువంటి మ్యాచెస్ నుంచి స్టార్ట్ అయింది తన యొక్క హవా. 24 crores పెట్టి ఏం లాభము అన్న వాళ్ళందరికీ. సో మిచెల్ స్టార్క్ 2 wickets తీసుకోగా హర్షిత్ రాణాకి 2 wickets, వైభవ్ అరోరా, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అందరికీ తలా 1 wicket అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన కేకేఆర్కి అంత స్టార్ట్ అయితే రాలేదు. ఓపెనింగ్ స్టార్ట్ 6 runs దగ్గర సునీల్ నారాయణ్ వికెట్ కోల్పోవడం జరిగింది. కానీ 91 runs పార్ట్నర్షిప్ అయితే వెంకటేష్ అయ్యర్తో పాటు రెహమానుల్లా గుర్బాజ్ నెలకొల్పడం జరిగింది. 102 స్కోర్ ఉన్నప్పుడు రెహమానుల్లా గుర్బాజ్ ఇన్నింగ్స్కి అయితే తెరపడింది. ఒకవైపు అంతకుముందు చూసుకుంటే రెహమానుల్లా గుర్బాజ్ మరియు వెంకటేష్ అయ్యర్ ఇద్దరు పోటాపోటీగా రన్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే రెహమానుల్లా గుర్బాజ్ కాస్త సహకారం అయితే అందించడం జరిగింది వెంకటేష్ అయ్యర్కి. వెంకటేష్ అయ్యర్ మాత్రం 8 balsలోనే 29 ఆ టైంలో వస్తున్న టైంలో కాస్త నెమ్మదించింది తన స్కోరు. కానీ మళ్ళీ కౌంటర్ అటాక్కి మారింది. సో 24 balsలోనే 52 runs అయితే చేశాడు. నాట్అవుట్గా కూడా ఉన్నాడు. షాబాజ్ అహ్మద్ వచ్చాడు, మంచి వికెట్ అయితే తీశాడు, పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడు. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా చాలానే జరిగింది. 12 runs కావాల్సిన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రాగానే ఒక 4 కొట్టాడు. ఇంకా మిగతా అన్ని సింగిల్స్ రూపంలోనే కన్వర్ట్ అయ్యాయి. సో ఎలాంటి రిస్క్ లేకుండా కేకేఆర్ ఘనమైన విజయాన్ని సాధించింది. 4 సార్లు ఎస్ఆర్ఎస్తో పోటీ పడితే కేకేఆర్దే పై చేయిందని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మిచెల్ స్టార్క్ని వరించింది. ఎందుకంటే 2 for 14 runs మాత్రమే ఇచ్చాడు ఎకనామికల్గా బౌలింగ్ చేసి. ఎస్ఆర్హెచ్ నుంచి ప్యాట్ కమిన్స్కి, షాబాజ్ అహ్మద్కి వికెట్స్ అయితే వచ్చాయి. అయితే హాఫ్ ఛాన్సెస్ని కూడా ఎస్ఆర్హెచ్ కన్వర్ట్ చేయలేకపోయింది. వైడ్స్ చాలానే వేశారని చెప్పుకోవచ్చు. దానివల్లనే కొంచెం ఆ ఎక్స్ట్రాస్ వల్లనే కేకేఆర్కి హెల్ప్ అయింది. ఎక్స్ట్రాస్ లేకపోయినా కానీ వాళ్లకు స్కోర్ చేసే సామర్థ్యం కలిగే బ్యాటర్స్ అయితే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇక అవార్డ్స్ విషయానికి వస్తే మనం ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా సునీల్ నారాయణ్ నిలిచాడు. పేర్ ప్లే అవార్డు పేటిఎం పేర్ ప్లే అవార్డు ఎస్ఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ సొంతమైంది. పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ సొంతమైంది. సో మంచి ఘనంగా గ్రాండ్గా ఈ ఐపీఎల్ సీజన్ 17 ముగించబడింది. ఇక కాన్సన్ట్రేషన్ మొత్తం T20 వరల్డ్ కప్ వైపే మళ్లించాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ సీజన్ గురించి కొన్ని విషయాలు, ఒక 2-3 విషయాలు నేను చెప్పి మనం వీడియో ఎండ్ చేసేద్దాం. ఈ సీజన్లో చాలా వరకు అంటే సెకండ్ హాఫ్ మ్యాచెస్ దగ్గర వచ్చేసరికి చాలా వరకు 200 scores అయితే నమోదయ్యాయి. కొన్ని అసాధ్యాలను సుసాధ్యాలు చేసి మ్యాచెస్ గెలిచాయి. పంజాబ్ వర్సెస్ కేకేఆర్ ఆ మ్యాచ్లో చాలా వరకు అయితే 262 మ్యాచ్ స్కోర్ చేజ్ అయింది. అదేవిధంగా ఈ ఐపీఎల్ సీజన్ 17లో 1 runతో ఓడిపోయిన మ్యాచెస్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి. అండ్ ముంబై పరంగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా వరకు బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. వీళ్ళు కూడా 200 స్కోర్ చేశారా అంటే అదొకటే మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు. కానీ సెంచరీస్ పరంగా ఈ సీజన్ 17 చాలా కలిసి వచ్చింది.
చాలా వరకు సెంచరీస్ అయితే నమోదయ్యాయి. 12 or 13 సెంచరీస్ అయితే నమోదయ్యాయి. అండ్ హైయెస్ట్ సిక్సర్స్ కూడా నమోదయ్యాయి. ఎక్స్ప్లోజివ్ సీజన్గా చెప్పుకున్నారు చాలామంది. 4 సిక్సర్స్తో చాలా వరకు అయితే ఉర్రితలూరించింది ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. మరి ఘనంగా ముగించింది, గ్రాండ్గా ముగించిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కొన్ని కాంట్రవర్సీస్ అయితే జరిగాయి. విరాట్ కోహ్లీ అవుట్ విషయం కానీ ఇంకా కొన్ని అయితే జరిగాయి. ముఖ్యంగా రిషబ్ పంత్కి అయితే ఈ ఐపీఎల్ సీజన్ 17 మాత్రం ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా గురవడం తప్పలేదు. అండ్ ఫ్లయింగ్ కిసెస్ చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఐపీఎల్ మెమరీస్. బట్ రికార్డ్స్ని అయితే చాలా వరకు అయితే క్రియేట్ చేసింది, తీరగా రాసింది ఈ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మీకు కలిగిన అనుభవాలు ఈ ఐపీఎల్ సీజన్ 17 గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.